నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్ 68 19th స్టాంజా 68వ కీర్తన 19వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో భక్తుడు ప్రభువు స్తుతినందును గాక అని చెప్పటంలో గల కారణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అదేంటంటే, దేవుడు అనుదినము ఆయన మన భారము భరించుచున్నటువంటి దేవుడై ఉన్నాడు. నిజమే, మనం తల్లి గర్భంలో రూపింపబడక మునుపే ఎరిగి ఉన్నటువంటి దేవుడు తల్లి గర్భములో ఉండగా, గర్భము నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఇప్పటి వరకు మనం ఎన్ని సంవత్సరములు మనం జీవిస్తూ వచ్చామో, అనుదినము ఆయన మనకు శ్వాస నిశ్వాసాలను అనుగ్రహించుచు, తినుటకు ఆహారమును, త్రాగుటకు నీరును, అలానే ధరించుటకు వస్త్రములను, జ్ఞానమును, తెలివిని, ఇలా సమస్తము ఆయన ద్వారా ఆయన మనకు అనుగ్రహించుచు, మనం అనుభవించే అనేక భారభరితమైనటువంటి పరిస్థితులను ప్రభువే భరించుటను బట్టి మనం ఈ రోజున సజీవులుగా క్షేమంగా ఉన్నాము అనే విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. అయితే ఆయన మన భారం భరించటం మాత్రమే కాదు, కానీ మనం కూడా కొన్ని విషయాలలో కొన్ని పరిస్థితులు మనకు భారముగా, కష్టముగా ఉంటాయి. అవి తెలిసి ఉన్నటువంటి మనం మన భారం భరించేటటువంటి దేవుని యొద్దకు వచ్చి మనం చేయవలసినటువంటి పని ఏంటని దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనకు సెలవిస్తూ ఉంది. సామ్స్ 55 22nd స్టాంజా 55వ కీర్తన 22వ చరణములో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని అక్కడ తెలియపరచడం మనం గమనించగలం. నిజమే, కొన్ని మనకు తెలియకుండానే దేవుడు భరిస్తూ ఉన్నారు, కొన్ని మనకు తెలుస్తూ ఉన్నాయి. అయితే తెలుస్తూ ఉన్నటువంటి ఈ భారాన్ని కూడా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ప్రభువు మీద మనం మోపాలి. ఆయన మనలను ఆదుకునేటటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ దినం మనం ప్రభువును స్తుతించవలసినటువంటి అవసరం ఏంటంటే, వారం అంతట్లో కూడా ప్రతి దినము ఆయనే మన ప్రతి భారమును భరించుచున్నటువంటి దేవుడై ఉన్నారు. ఈ సంగతిని మనం గుర్తించి ప్రతిదినం మనం ప్రభువును స్తుతించవలసినటువంటి అవసరతను మనం గుర్తించాలి అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మన భారమును ఏ విధముగా మనం దేవుని మీద మోపి ఈ భూమి మీద ప్రభువును స్తుతించేటటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం జీవించాలనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే, Paul's epistle to Philippians chapter 4 verse 6 and 7. ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనము చింతించుటకు కారణమైన పరిస్థితులు అవి మనకు భారంగా ఉంటాయి. అయితే నిశ్చింతగా మనం ఉండాలి అనంటే దేవుని మీద ఏ విధముగా మనం భారం మోపాలో ఇక్కడ మనం చదివి ఉన్నాం. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ప్రభువుకు తెలియచేయాలి. ఈ కార్యము చేయుటే మన భారం ప్రభు మీద మోపుట, ఆయన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయాలకు మన తలంపులకు ప్రభు అనుగ్రహిస్తారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రతిదినం ప్రభువును స్తుతించండి. అనుదినం మన భారం భరించే దేవుడు ఆయన మనల్ని ఆదుకుంటూ మన జీవన యాత్రలో అద్భుతమైనటువంటి సహాయాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఇటు దీవెనకు మీ ముందున్నటువంటి దినములన్నిట పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా
నూరంతల మేలు కలుగు చేయుదురుగాక. దైవజనులను వారి పరిచయను దీవించి మీ కృపాక్షేమములు భద్రత వారికి అనుగ్రహించండి. ఈరోజు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకుని తమ సంవత్సరములన్నీ కృపాక్షేమములు దయచేయండి. ఈ జీవితం భారంగా ఎంచక భరించేటటువంటి దేవుడిగా ఉన్న మిమ్ములను స్తుతించుచు ప్రార్థించుచు విజ్ఞాపన చేయుచు మీరిచ్చే సమాధాన సంతోషాలతో మా ప్రియులు వర్ధిల్లటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి తోడ నడిపించునుగాక. ఆమేన్.